సో హాయ్ గైస్, మనం అయితే ఇప్పుడు వచ్చామన్నమాట ఒక సీక్రెట్ ప్లేస్కి. పైన వ్యూ బాగుంటుంది అన్నారు, టెంపుల్ యాక్చువల్లీ. టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూపిద్దాం. నేను అక్కడ బోట్లోకి వెళ్ళేసరికి ఫుల్ ఇక్కడ మొత్తం ట్యాన్ అంతా పట్టేసాయి. చూపిస్తాం అక్కడ పైన ఎలా ఉంటుందో అవన్నీ. మీరు కూడా దర్శనం చేసుకొని, యాక్చువల్లీ కెమెరాస్ నాట్ అలౌడ్ అమ్మవారి గుడికి, కానీ గుడి ఎలా ఉంటుందో చూపిస్తాను, వ్యూ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. సో చూడండి. ప్రస్తుతానికైతే ఇప్పుడు చూస్తున్నారు కదా, రోప్ వే ఎక్కిసి వెళ్ళాలి. పదండి వెళ్దాం. ఇది మనకి సెట్ అవుదేమో, పదండి వెళ్దాం. ఓకేనా? అప్పుడు ఎప్పుడో నేను పళనికి వెళ్ళినప్పుడు మళ్ళీ గుడికి వెళ్ళడానికి రోప్ వే ఎక్కాను అనమాట. మళ్ళీ ఇప్పుడు ఎక్కుతున్నా. ఇది చూడండి. యాక్చువల్లీ ఈ రోప్ వే మెకానిజం చాలా బాగుంటుంది అనమాట. బాగుంటుంది చాలా. ఈ రోప్ వే మెకానిజం బాగుంటుంది. నాకెందుకో ఈ రోప్ వే అనేది బాగా నచ్చుద్ది. అప్పుడప్పుడు చూస్తే నాకు కోట్ సినిమా గుర్తురాదు కానీ భయ్య, కోట్ సినిమా సాంగ్ మాత్రం బాగా గుర్తొస్తుంది. అదే ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అయిన సాంగ్. ఆ సాంగ్ మాత్రం బాగా గుర్తొస్తుంది. ఇది ఈమె చూసినప్పుడు. పైన గుడి చూపిస్తాలే. ఇంకా చూడండి, ఇప్పుడు వెళ్తున్నారు. ఏమో సన్లైట్ బాగా ఎక్కువ ఉంది కాబట్టి మీకు నేను తీయచ్చు, కానీ ట్రై చేస్తాను. ప్రస్తుతానికి ఇలా వెళ్తున్నారు జనాలు. అక్కడి నుంచి ఒకటి వస్తుంది ఇలాగా. ఏదన్నా ఈ మెకానిజం నాకు బాగా నచ్చింది అందుకని. ఈ గుడి చాలా ఫేమస్ అంట. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. నేను లొకేషన్ కూడా పెడతాను. సో మేమైతే రోప్వే ఎక్కామన్నమాట. రోప్వే వీడియో కొద్దిగా లెంతీగా పెట్టాను, ఎందుకంటే ఈ వీడియో ఎప్పుడో రావాల్సిన వీడియో మనకి మధ్యలో పాడ్కాస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి స్టూడెంట్స్ కోసం ఈ ఇది లేట్ అయిపోయిందనమాట. యాక్చువల్లీ చిలక లేక్ తర్వాత రావాలన్నమాట, కానీ ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే చెప్పాను కదా, ఇది పార్ట్ 3. నేనేం సినిమా ఎలివేషన్ ఇవ్వట్లేదండి, అది అలాగొచ్చింది పార్ట్ 3 అని. సో మేమైతే ఇక్కడ రోప్వే ఎక్కి దర్శనం అంతా అయిపోయింది. యాక్చువల్లీ ఈ టెంపుల్ ఏంటంటే చిలకా లేక్ కన్నా ముందు మధ్యలో కరెక్ట్గా వెళ్ళే దారిలో ఉంటుందంట. అక్కడ లోకల్స్ చెప్పారు ఇది ఫేమస్ టెంపుల్ అని. ఇంకా మా మావయ్య వాళ్ళు అక్కడ నేటివ్ ప్లేస్ కాబట్టి మేము వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. మా మావయ్య గారే తీసుకెళ్లారు మాకు. ఇది రోప్వే మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే నేను ఇందాక కూడా చెప్పా, పళనిలో కూడా రోప్వే చాలా బాగుంటుంది. ఎందుకంటే అది చాలా అంటే ఒక చిన్న కప్ లాంటి కొండ మీద సుబ్రహ్మణ్య స్వామి కూర్చొని ఉంటారు. చాలా బాగుంటుంది. చుట్టూ కొబ్బరి చెట్లతో ఇవన్నీ. ఒడిస్సా కొద్దిగా పర్లేదు, ట్రై చేశారు, మెయింటైన్ చేశారు, కానీ నేచర్ ఎవర్ గ్రీన్ బ్యూటీ. సో ఈ రోప్వే చాలా ఎంజాయ్ చేస్తారు. అదే మన వైజాగ్ పీపుల్ అయితే మన కైలాసగిరి ఉంది, అది బీచ్ ఇంకా అదిరిపోతుంది. అది కూడా కొత్త వీడియో ట్రై చేస్తాం. ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను ఒక ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాను. అది మీరు చూసే ఉంటారు నా షార్ట్ వీడియోలో. 1000 రూపీస్తో తిరుపతి ఎలా వెళ్తాను అని. వెళ్ళి రావడం ఈజీయే, కానీ అక్కడ నేను 2 days ఉండబోతున్నాను. అది అంటే నాకు ఓన్లీ 350 రూపీస్, 320 రూపీస్ బ్యాలెన్స్ ఉంటుందన్నమాట. కానీ మిగిలిన డబ్బులతో నేను 2 days స్పెండ్ చేయాలన్నమాట. అదే మెయిన్ ఛాలెంజ్. సో ఛాలెంజ్ కానీ మీరు వాచ్ చేయాలనుకుంటే కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. మేము వెళ్ళే డేట్ తొందరలో రివీల్ చేస్తాం. సో వీడియోలోకి వెళ్దాం ఇంకా. సో ఇదే అనమాట టెంపుల్. చూసారా, అమ్మవారి కాళికామాత టెంపుల్ చాలా ఫేమస్ అంట. ఇక్కడ ఒడిస్సాలో బాగా నమ్ముతారు. మీరు ఎప్పుడైనా ఒడిస్సా వస్తే మ్యాప్ పెడతాను, ఈ రూట్లో వచ్చి కవర్ చేయండి. సన్ రైజ్ కూడా బాగుంది. మీకు ఫ్రంట్ వ్యూ నుంచి చూపిస్తాను, ఇలా చూడండి. చూసారా, ఇక్కడైతే ఆర్కిటెక్చర్ చాలా బాగుంది, చాలా బాగా కట్టారు. ప్రతి డీటెయిలింగ్ అవన్నీ. మా ఫ్రెండ్ హర్ష గారు ఉంటే ఈ పాటికి మొత్తం బాగా మెచ్చుకునేవాడు. వాడికి ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్, అందుకని ఆర్కిటెక్చర్ వైపు వెళ్ళాడు. మీరు చూస్తే ఇది మొత్తం స్టోనే, మొత్తం స్టోనే. ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ స్టోన్. చాలా బాగా కట్టారు, చాలా బాగా కార్వ్ చేశారు, అదే చెక్కారు. ఇంగ్లీష్ కొద్ది ట్రై చేస్తున్నా. ఇక్కడి నుంచి ఇది బాగుంటుంది.
అమ్మవారిని చూపించకూడదు, లోపల ఉన్నోళ్ళని. ఇక్కడి నుంచే దండం పెట్టుకోండి. అక్కడ కెమెరా నాట్ అలౌడ్ తీసాను కానీ వద్దన్నారు, అందుకని నేను ఇంకేం చేయలేదు. సో ఇంకా ఇంకా ఫుల్ వ్యూ చూపిస్తాను. బయట వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇది బయట ఇది బాగుంది చూసారా, ఇక్కడ ఇది బాగా ఒక ఎంట్రన్స్ టైప్. ఎవరో నించున్నారు, మనకు తెలీదు, యూట్యూబ్లో పెట్టేస్తాం. చూడండి ఇదైతే ప్రస్తుతానికి ఇలాగుంది. మీకు ఇక్కడి నుంచి చూపిస్తా మొత్తం ఎలా ఉంటుంది అనేది. ఇదే గుడి, అంతా స్టోనే. ఇక్కడి నుంచి ఇదేనా సన్ రైజ్ పాయింట్ కూడా బాగుంది, కరెక్ట్గా మ్యాచ్ అయింది. గుడి ఇందాక చూపించాను కదా, ఇలా ఉంటుంది గుడి. ఇలాగే మళ్ళీ చుట్టూ ఊరే, చుట్టూ ఇదో కొండ, ఈ కొండ చుట్టూ ఊరే. వ్యూ చూపిస్తాను, అక్కడ వ్యూ పాయింట్స్ ఉన్నాయి, అక్కడికి తీసుకెళ్ళి చూపిస్తా. ఇంక ఇదే, మళ్ళీ దండం పెట్టుకోండి, ఏమైనా కోరికలు ఉంటే కూడా కోరుకోండి. చాలా పవర్ఫుల్ అంట, ఏమనుకున్నా జరుగుద్దంట. అందుకనే మీరు చూస్తూ ఉంటే, ఇప్పటివరకు నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్. ఇదంతా వ్యూ. ఇదిగోండి అక్కడ రివర్ ఉంది కదా, ఆ రివర్ ఏంటంటే ఇప్పుడు మనం వెళ్ళాం కదా ఇందాక, అదేంటిది చిలక లేక్. ఈ వాటర్ అంతా చిలక లేక్కి వెళ్తుంది మళ్ళీ లాస్ట్కి. నాకు కిందన కోతుంది, నేను చూసుకోలే. ఇది కూడా ఒకటే, దీపాలు వెలిగిస్తారు. మనం చెప్పులు వేసుకొని ఉన్నాం, మనం ఎక్కకూడదు. ఆ సైడ్ నుంచి చూపిస్తా, చూసారా కోతులు బాగా ఆడుకుంటున్నాయి. ఇదంతా వ్యూవే చూడండి, ఇక్కడి నుంచి మొత్తం పొలాలు ఇవన్నీ, ఇంకా పైన కూడా ఉంటుంది చూడండి. ప్రస్తుతానికి చూసారా ఎంత బాగుందో. అదే ఎర్లీ మార్నింగ్ టైంలోకి వస్తే ఇంకా చల్లగా ఉంటుంది, క్లౌడ్స్ కూడా బాగుంటాయి, మేఘాలు అవన్నీ. చూసారా ఇదంతా వ్యూవే, చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది బా. మీకు ఎలాగుంటుందో కొద్దిగా కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలాగుందని. నేను నా ఎఫర్ట్స్ పెట్టి తీయడానికి ట్రై చేస్తున్నా. ఇదిగోండి ఒకసారి ఓన్లీ ఫుల్ ప్లెడ్జ్డ్గా లుక్ వేయండి. ఇది చూడండి ఫుల్ ప్లెడ్జ్గా ఎంత బాగుందో. మీరు పళని కూడా చూడాల్సిందబ్బా, చాలా బాగుండేది, చాలా బాగుంటుంది. అది నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ నేను సుబ్రహ్మణ్య స్వామి అంటే నాకు చాలా ఇష్టం, అందుకనే అంతలా చెప్తున్నా. మీరు ఇక్కడి నుంచి చూస్తుంటే అక్కడ తర్వాత అదంతా లేక్ కనబడుతుంది. అక్కడి నుంచి అక్కడ అదంతా లేకే, ఎందుకంటే మేము ఆ రూట్లో నుంచి ఇలా వచ్చాం లోపలికి. అదంతా లేకే, అటు సైడ్ అంతా లేక్, ఓషన్ ఉంటుంది. మీకు నా ఇది పార్ట్ 3 అవుతుంది అనుకుంటా. పార్ట్ 2 చిలక లేక్ బ్లాగ్లో ఉంటుంది. ఆ లేక్ చాలా బాగుంటుంది, మీరు ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే. ఇంకా చూడండి ఇదిగోండి, ఇంకా ఫైనల్లీ ఎండ్కి వచ్చేస్తున్నాం. టెంపుల్ అమ్మవారు, నేను వచ్చిన టైం కరెక్ట్గా సన్ సెట్ అవుతుంది, చాలా బాగుంది. ఇంకా మనం వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది. ఇంకా దట్స్ ఇట్.